మనతో పాటు శ్రీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు. నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేటువంటి ఒక ఫిర్యాదును డీజీపీకి అందజేశారు. అసలు ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకుందాం. ప్రవీణ్ గారు, అసలు మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు మాత్రమే చేశారు అనేటువంటిది ఒకటి ఉంది. మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు, మీకు ఎందుకు అనుమానం వచ్చింది? అప్పుడు ఈడీ అయినప్పుడు నాకు బీఆర్ఎస్ మంత్రికి కొందరు ఎమ్మెల్యేలకి సన్నిహిత సంబంధాలు ఉన్న ఉద్దేశంగా వాళ్ళు ట్యాప్ చేసిర్రు. వాళ్ళు ఏమైనా చిక్కుతే మరి నాకు కూడా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఉన్నాయని మీడియా వేసింది కాబట్టి మరి నేను చిక్కితే మరి నా దగ్గర కూడా ఒక 5-10 కోట్లు గుంజుదామనుకున్నాం ఏమనుకున్నాం మరి రాధాకిషన్ రావు అట్లా కూడా ట్రై చేసినారు కానీ నేను లొంగలే. అంటే మీకు ఫోన్ చేసే ప్రయత్నం చేసిన 100% టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోన్ చేసినారు నాకు ఎప్పుడైతే నేను గజ్వేల్ పోయి రావడం జరిగిందో నాకు ఫోన్ చేసి బెదిరించినారు. ఒక సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొనగాడివా మొగడివా నువ్వు, నీ సంగతి చూస్తా బిడ్డ, నువ్వు ఇట్లాంటి వాటికి రియాక్ట్ అయితే నీపై పీడీ యాక్టులు పెడతామని చెప్పడం జరిగింది. నేను అయినా వినలేకపోతే ఇప్పుడు ఈ గంజాయి కేసులు పెడతాము, డ్రగ్స్ కేసులు పెడతాము అని చెప్పారు. అన్నట్టే నేను వినకపోయేసరికి నాకు హిందుత్వం గురించి పోరాడితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి నచ్చదు. వీళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల ముసుగులో ఉన్న కార్యకర్తలు, వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు. వినలేదని చెప్పి నా గన్మెన్లపై అక్రమ ఆయుధాల కేసు పెట్టినారు కదా ఓల్డ్ సిటీలో. అప్పుడు కూడా బెదిరించడానికి ప్రయత్నం చేసినారు, ర్యాన్సమ్ డిమాండ్ చేసినారు, కానీ నేను పట్టించుకోలే, ఏం లేదు. అది రాధాకిషన్ రావు అనేటువంటి నమ్మకం ఏంటి? 100% టాస్క్ ఫోర్స్ వాళ్ళే చేసినారు. ఆయన కూడా మాట్లాడినారు. ఇక నేను ఇంకెక్కువ కూడా చెప్పాలంటే సెన్సేషన్ అవుతుంది. అదే ఏం మాట్లాడారు రాధాకిషన్ రావు? అదే చెప్తున్నా కదా, డబ్బులు అడిగినడం జరిగింది, నువ్వు తగ్గి ఉండాలని చెప్పారు, బీఆర్ఎస్ క్యాంటీన్ మాట్లాడొద్దని చెప్పారు, చెప్తున్నా కదా. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని మీరు అడగవచ్చు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళని ఎదిరిస్తేనే నాపై 3-4 కేసులు పెట్టారు. ఇప్పుడు ఇంకా కూడా చేస్తే పీడీ యాక్ట్ పెడతాను డైరెక్ట్ బెదిరించారు, డ్రగ్స్ కేసు పెడతాను డైరెక్ట్ బెదిరించారు, నా ఫామ్ హౌస్ పై దాడి చేస్తాను డైరెక్ట్ బెదిరించారు. దాడి చేస్తే ఏమున్నాయి నా ఫామ్ హౌస్, జంతువులు కదా సార్, అన్ని లీగల్గా ఉన్నాయంటే అయినా కూడా నేను చేస్తా. ఆయన ఒక కరుడు కట్టిన ఉగ్రవాది రాధాకిషన్ రావు, ఒక పోలీస్ ఆఫీసర్ కాదు ఆయన. ఆయన అన్నీ చూడండి, గత హిస్టరీ చూడండి, ఆయన వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. రాధాకిషన్ రావు 100%. ఉప్పల్ ఎంజాల్ శ్రీధర్ రెడ్డి అని చెప్పి ఉప్పల్ ఉంటుండే, ఉప్పల్ వైఎస్ఆర్ ఆయన కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఓన్లీ ఈయన హింస వల్ల. అప్పుడు ఈయన సిఐ ఉండే, అవునా, డిఎస్పీఓ సిఐ ఉండే టాస్క్ ఫోర్స్లోనే. 100% ఈయన ఎస్ఓటీలో ఉండే. ఓకే.